కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవత్వం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవత్వం అంటే ఏమిటి అని మొదటిగా మనం ఆలోచన చేశాం. దేవత్వము అంటే దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుడు ఆది అంతం లేనివాడు, పుట్టుక చావులు లేనివాడు. దేవుడు సమస్తాన్ని సృజించిన వాడు, నిత్యుడు, శాశ్వతుడు అని మనం ఆలోచన చేశాం. అలాగే క్రీస్తు ప్రభు కూడా లోకం పుట్టక ముందే ఉన్నవాడు, అమరుడు, కాలములు సమయములు లేనివాడు, దేవునితో పాటు దేవత్వము కలిగి ఉన్నవాడు అని మనం ఆలోచన చేశాం. అలాగే దేవత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన కూడా నిత్యుడే, శాశ్వతుడే అని మనం ఆలోచన చేశాం. ఇప్పుడు సృష్టి నిర్మాణంలో వీరి ముగ్గురి పాత్ర ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తాం. సృష్టి నిర్మాణంలో ముగ్గురి పాత్ర. ముగ్గురు ఒకే వ్యక్తి కాదు. త్రిత్వం అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం కాదు, మానవుల యొక్క సిద్ధాంతం. అది ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. తండ్రి వేరే, ప్రభు అయిన క్రీస్తు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే. ముగ్గురు వ్యక్తులు దేవత్వం కలిగి ఉన్నారు అని మనం జాగ్రత్తగా గ్రంథంలో నుంచి ఆలోచన చేయబోతాం. సృష్టి నిర్మాణంలో ముగ్గురి పాత్ర. రెండవ సమాచారం, సృష్టి నిర్మాణంలో ముగ్గురి పాత్ర. ఎవరు ఏ పాత్ర పోషించారు అనేది మనం ఆలోచన చేస్తాం. మొదటిగా దేవుడు, తండ్రి యొక్క దేవుడు ఈ సృష్టిని నిర్మించాలని ఆలోచన చేసిన వాడు దేవుడు. యేసు ప్రభు యొక్క ఆలోచన కాదు సృష్టి నిర్మాణం, దేవుని యొక్క ఆలోచన. దేవుడు సంకల్పించాడు మానవ జాతి నిర్మాణమును గూర్చి, మనుషుల యొక్క రక్షణ గూర్చి. దేవుడు అనాదిలోనే జగత్తుకు పునాది వేయబడక ముందే సంకల్పం చేసుకున్నాడు అనమాట. ప్లాన్ ఆయనది. చౌథా గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను అన్నాడు. ఆయన కొరకు మనము కలుగజేయబడ్డాము అన్నాడు. మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం కలిగాము అని చెప్పాడు. అక్కడ 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుని నుండి, దేవుని కొరకు కలుగజేయబడ్డాము అని తెలియజేశాడు. చదవండి అన్నమాట. 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అన్నాడు. ఆయన నుండి సమస్తం కలిగాను. నుండి అనే మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన నుండి సమస్తం కలిగాను. ఆయన నిమిత్తము, నిమిత్తం అంటే కొరకు, ఆయన నిమిత్తము, ఆయన కొరకు మనం ఉన్నాం. మానవ జాతి ఎవరి కొరకు? దేవుని కొరకు. మనకి ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగాను. సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడు. ఈ మహాసృష్టికి ఓనర్ అన్నమాట దేవుడు. సొంతైన అధికారం కలిగిన వాడు. ఒకరు చెబితే జరిగించేవాడు కాదు, తనకు తానే జరిగించేవాడు.
తనకు తానే ఆలోచన చేసిన వాడు. ఆయన నుండి క్రీస్తు ద్వారా ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. ఎవరు సృజించింది? వాస్తవానికి భూమి ఆకాశములు సృజించింది క్రీస్తు ప్రభు. మరి అక్కడ ఎవరని రాయబడింది? దేవుడు అన్నాడు. అంటే ఓనర్ అన్నమాట దేవుడు. సమస్త సృష్టికి సొంతగా సృష్టి ఆయనే. ఆయన కొరకు క్రీస్తు ప్రభు చేశాడు. అది సమాచారం. సృష్టికి ఓనరు దేవుడు. ఓనర్. సృష్టిని నిర్మించిన వాడు క్రీస్తు ప్రభు. దేవుడు చెప్పినట్టుగా సమస్త సృష్టిని నిర్మించిన వాడు యేసు ప్రభు. ఆలోచన దేవుడిది, నిర్మించిన వాడు క్రీస్తు ప్రభు. ఒక స్థలం కొనుక్కున్నాను నేను, 2 సెంట్ల స్థలం. ఆ స్థలంలో ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో దీంట్లో 2 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ల హౌస్ కావాలి నాకే అని చెప్పారు. అతను ఏం చేసేటప్పుడు వెంటనే ఒక పిక్చరు డ్రాయింగ్ చేసి, ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇక్కడ హాల్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ మరొక బెడ్రూమ్ ఉంటుంది, దానికి విత్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఇది హాలు అని చూపించాడు. ఆలోచన ఎవరిది? ఇంజనీర్ది. దాని ప్రకారంగా కట్టేవాడు ఎవరు? మేస్త్రి. మేస్త్రి కట్టాడు. ఇల్లు మేస్త్రిది కాదు. కట్టించుకున్న వాడెవరు? ఇంటి ఓనర్. ఆలోచన ఇంజనీర్. అలాగే పరమందున దేవుడు ఈ సృష్టిని ఆలోచన చేసిన వాడు. సమస్తము ఆయన నుండి కలిగిందనమాట. దాన్ని నిర్మించిన వాడు ప్రభు అయిన యేసు. చదువుతాం గ్రంథంలో ఒకసారి మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగాయి. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు ప్రభు ఒక్కడే, యేసు ప్రభు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగారు. మనం ఆయన ద్వారా కలిగిన వారు. దేవుని నుండి యేసు ప్రభు ద్వారా. ఇంజనీర్ ఆలోచన ప్రకారంగా మేస్త్రి ఇల్లు కట్టాడు అని సమాచారం. ఎవరు కట్టారు ఇల్లు? మేస్త్రి కట్టాడు. తాపి మేస్త్రి. ప్రభు యేసు సమస్తాన్ని సృజించిన వాడు. ఎవరి కొరకు సృజించాడు? దేవుని కొరకు సృజించాడు. ఈ సృష్టికి ఓనర్ దేవుడు. దాన్ని నిర్మించిన వాడే యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సృష్టికి ఓనరు దేవుడు, దాన్ని నిర్మించిన వాడు ప్రభు అయిన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి, తన దూతల్ని 5వ వచనం నుండి, తన దూతల్ని వాయువులుగాను అగ్నిజ్వాలంగాను చేసుకున్నవాడు తన దూతను గురించి చెప్పుచున్నాడు. కానీ కుమారుడు గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిల్చును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు, అదిగో దేవుడు, నీ దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించును. మరియు ప్రభువా ఆది యందు భూమికి పునాది వేసితివి. అదిగో ఎవరు భూమికి పునాది వేసింది? యేసుక్రీస్తు. ఎవరి కొరకేశాడు? దేవుని కొరకు. మానవుల్ని సృజించింది ఎవరు? యేసు ప్రభువే. ఎవరి కొరకు సృజించాడు? దేవుని కొరకు. అది సమాచారం. నిన్నెవరు తయారు చేశారు తెలుసునా? నీకు అందుకు
కృష్ణుడు తయారు చేశాడు నిన్ను. ఎవరి కొరకు చేయబడ్డావు నీవు? దేవుని కొరకు చేయబడ్డావు. సమస్తము ఆయన నుండి కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. దేవుడి కొరకు చెప్పాడు అన్నమాట. కిందకి రాగానే ప్రభు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన. మనం అంటే ఎవరు? మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆయన ద్వారా కలిగిన వాళ్ళు. ఎవరి ద్వారా? కృష్ణ ప్రభు ద్వారా. సృష్టి నిర్మాణంలో తండ్రి ఇంజనీర్, సొంతగా ఆయన ఆలోచన, దాన్ని నిర్మించిన వాడు, ఆలోచన ప్రకారంగా కట్టినవాడు కృష్ణ ప్రభు. చదువు అక్కడ అంటున్నాడు, మరియు ప్రభువా భూమికి పునాది వేసిటివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అది నశించును గాని నీవు నిలిచి ఉంటావు. కృష్ణ ప్రభు నిలిచి ఉండేవాడు, నశించిపోయేవాడు కాదు. అవన్నీ భూమి ఆకాశము సమస్తము అవన్నీ వస్త్రం వల్లే పాతగిలు, నువ్వు ఉత్తరీయం వల్లే దాన్ని మర్చిపోతువు. వస్త్రం వల్లే మార్చబడును కానీ ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? కృష్ణుని గురించి. అయితే నేను నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నువ్వు నా కుడి పార్శ్వలో కూర్చుంటుమని తండ్రి యేసు ప్రభుతో చెప్పాడు, దూతలతో చెప్పలేదు. అది సమాచారం. కాబట్టి కృష్ణ ప్రభుని గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మరియు ప్రభువా నువ్వు భూమికి పునాది వేసింది. పునాది వేసింది ఎవరు? యోగు దగ్గర అడిగాడు దేవుడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా అన్నాడు యోగు. ఉన్నాడా యోగు? యోగు లేడు. యోగు లేడు. భూమికి పునాదులు వేసేటప్పుడు అసలు మానవ జాతి లేదు, దేవదూతలు ఉన్నారు, మనుషులు లేరు. ఒక తప్పుడు బోధ ఏంటంటే, నీవు దేవుని లోపల ఉన్నావు, ఆత్మ అయి ఉన్నావు, భూమి పునాదులు వేసేటప్పుడే నువ్వు ఉన్నావు అని మాట్లాడతారు. యోగు గ్రంథంలో 38వ అధ్యాయము దాని యొక్క ఉద్దేశం తెలియక మనుషులు అబద్ధపు బోధ చేస్తారు. యోగు గ్రంథంలో జరిగిన వాస్తవం ఏంటంటే, యోగు అతని యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, ఎగ్జామినేషన్ పెట్టాడు. అపవాది ఒక ప్రక్క, దేవుడు మరొక ప్రక్క యోగు మీద సవాల్ చేసుకున్నాడు. అతడు ఏమి తీసేసినా కూడా తన నీతిని విడిచిపెట్టాడు యోగు. యోగు నావాడు, నువ్వు అంటావులే కానీ ఒకసారి తీసేయి అని అపవాది. సరే తీసేసుకో, అతను కలిగిందంతా నీ చేతుల్లో పెట్టాను పో అన్నాడు. అప్పుడు సమస్తం పోయింది. యోగుకి ఎంతమంది పిల్లలు? 10 మంది. 10 మంది బిడ్డలు చనిపోయారు ఒకే రోజున, ఇల్లు కూలి. చనిపోతే యోగు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అంటాడు. బిడ్డలు తెచ్చిపోతే విశ్వాసాన్ని, నీతిని వదిలిపెట్టుకున్న వాడు గారు. ఆ విషయంలో దేవుణ్ణి గెలిపించాడు యోగు. ఆ తర్వాత అపవాది యోగు యొక్క శరీరంలో ఉన్న ఆరోగ్యం మీద దేవునితో సవాల్ చేశాడు. మనుషుడు ఏం కలిగి ఉన్నా, ఏం పోయినా ఆరోగ్యం ఉంటే చాలు కదా, వాడి ఆరోగ్యం తీసేయి అన్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యోగు యొక్క శరీరాన్ని నీకు అప్పగిస్తున్నా, ప్రాణాన్ని తీయొద్దు, ప్రాణం మీద నీకు అధికారం లేదు అన్నాడు. దేవునికి అపవాదికి మధ్యలో ఈ సవాలు ఎవరి విషయంలో? యోగు విషయంలో. ఇది తెలియదు యోగుకి. నా విషయంలో దేవుడు అపవాది సవాల్ చేసుకున్నాడు అనేది యోగుకి తెలియదు. శ్రమ అనుభవిస్తున్నాడు, శరీరంలో ఆరోగ్యం పోయింది. యోగు యొక్క స్నేహితులు 3 వాళ్ళు వచ్చారు, యోగుతో పాటు బూడిదలో కూర్చొని యోగు కొరకు ఏడ్చారు 7 దినాలు. ఏడ్చిన తర్వాత ఇంకా తట్టుకోలేక, యోగు నువ్వేదో తప్పు చేసావులే, నువ్వు పాపం చేశావు కాబట్టి దేవుడు నీకు ఈ స్థితిని అనుగ్రహించాడు. నేనేం పాపం చేయాలా, దేవుడే నా విషయంలో నీతి తప్పాడు, నా తప్పులు ఎన్ని లెక్క కట్టమని, నా నీతి కార్యక్రమాలు ఎన్ని లెక్క కట్టమని అంటే స్వనీతిని స్థాపించుకోవడానికి యోగు ప్రయత్నం చేశాడు. తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు యోగు.
యోగు స్నేహితులు కూడా లోక సంబంధమైన జ్ఞానాన్ని తీసుకొని వచ్చి యోగు మీద బాణాలు వేశారు. ఒకరికొకరు వాదం అన్నమాట. యోగు ఏం చేశాడంటే వాళ్ళ స్నేహితుల యొక్క వాదాన్ని గెలవడానికి స్వనీతిని ప్రదర్శించాడు. దేవుడే దిగురమ్మని ఆయనతో వాదించుకుందా. నేను అన్యాయమే చేయలేదు, బీదవాడికి నా ఇంట్లో అన్నం పెట్టాను, నేను బీదవానికి నేనేం అన్యాయం చేయలేదు, నా ఇంటి దాసునికి కూడా అన్యాయం చేయలేదు, బట్టలు లేని వాడు వస్తే నా బట్టలు ఇచ్చాను నేను, అలాంటి వాడిని నేను అని స్వనీతిని స్థాపించుకుంటుంటే దేవుడు వచ్చి యోగుతో 38వ అధ్యాయంలో యోగు నువ్వు పెద్ద జ్ఞానవంతుడివి కదా, సమస్తం తెలుసు కదా నీకు అని అతని జ్ఞానమును, అతనికి తెలిసిన తనాన్ని దేవుడు ఏం చేశాడంటే పరీక్షిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు అన్నమాట. నువ్వు పెద్ద జ్ఞానవంతుడు కదా, చెప్పు, భూమి నిర్మాణం చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, అప్పటికే పుట్టింటివిలే, నీ జ్ఞానం ఉంది కదా, ఇలాగనమాట. అది ఆ అధ్యాయం యొక్క రూపచిత్రం. నిజానికి యోగుకి సంగతులు తెలియకోకుండా మాట్లాడుతున్న మాటలు అవి, అందుకని దేవుడు ప్రశ్నించాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, లోకం పుట్టక మునుపు మానవ జాతి లేదు, దేవుని ఆలోచనలో ఉన్నారు కానీ వ్యక్తులుగా లేరు. మరి నిర్మాణం జరిగించినప్పుడు మానవుని సృజించింది ఎవరు? దేవుడు యేసు ప్రభువు సృజించాడు. మరి దేవుడు భూమి ఆకాశము కలగజేసును, 6వ దినమున నరుని సృజించును. దేవుడు 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 అని రాయబడింది కదా, యేసు ప్రభు అంటావేంటి? పట్టుబోధ చేస్తున్నావా? పట్టుబోధ కాదు. గుర్తుపెట్టుకో, పాత నిబంధనలో మనం చదివేటప్పుడు రహస్యాలు మనకి తెలియవు, ఎవరు ఏం చేశారనేది సమాచారం తెలియదు. దాన్ని విపులీకరంగా చెప్పేది కొత్త నిబంధన. కాబట్టి సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఈ సృష్టికి పునాదులు వేసిన వాడు క్రీస్తు ప్రభు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? దేవుడే మాట్లాడాడు. తండ్రి యొక్క దేవుడే మాట్లాడాడు. ఎవరు చేశారట సృష్టిని? క్రీస్తు ప్రభు చేశాడట. నీవే ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతిపడలే. మనుషులు నమ్ముతాడా? ఈరోజున మనుషులకి గ్రంథం మీద విశ్వాసం లేదు. గ్రంథాన్ని పక్కన పెట్టి కథలు చెప్పమంటే చెప్తాడు 1,00,000. గ్రంథం ఏం చెప్పింది, ఎవరు ఏం మాట్లాడారు, అపోస్తులు ఏం చెప్పారు, కొత్త నిబంధన ప్రవక్తలు ఏం చెప్పారు, ఇవి మనుషులకి ఆలోచన లేదు. ఆయన పెద్ద పాస్టరు, ఆయన ఏం చెప్తే అది. మనుషుల జ్ఞానం మీద విశ్వాసాన్ని కట్టుకోకూడదు. అలా కట్టుకుంటే నిత్యత్వానికి వెళ్ళలేము. నీ విశ్వాసము, నా విశ్వాసము, మన విశ్వాసము దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. గ్రంథం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 4వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నగా, అది సమాచారం. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ, అది సమాచారం. హెబ్రీ రచయిత ఎవరు? హెబ్రీ పత్రిక రచయిత ఎవరు? వ్యక్తిగా మనకి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ. చదువుతాం. కింద అంటున్నాడు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించింది కానీ తీయని మాటలు చెప్పలేదు మీకు అన్నాడు. కాబట్టి విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని, పరిశుద్ధాత్మ యొక్క లేఖనాల మీద ఆధారం చేసుకొని ఉండాలి. నీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద కాదు. అలా నాయన భలే చెబుతున్నాడు, వద్దు. లేఖనం ఆధారం చేసుకోండి విశ్వాసానికి, అది నిత్యత్వానికి తీసుకెళ్తుంది. మీరు మనిషి మీద విశ్వాసాన్ని కట్టుకున్నాం అనుకో, మనిషి రేపో మాపు పడిపోయేవాడే. వాడి ఎంత విశ్వాసం ఉంచితే నువ్వు పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనుషుడు ఏం చేయాలన్నమాట, లేఖనాల మీద విశ్వాసాన్ని కట్టుకోవాలి.
కాబట్టి ఈ సృష్టి నిర్మాణకుడు వాస్తవానికి సృష్టిని సంకల్పించింది, ప్లాన్ చేసింది తండ్రి, దాన్ని రూపించినది క్రీస్తు యేసు. మరి పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నాడు అన్నాడు, భద్రపరుస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన అల్లాడుచూ ఉండెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. మెసేజ్ గుర్తుపెట్టుకోండి. 1వ వచనంలో దేవుడు అన్నాడు, దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నాడు. 2వ వచనం నాకంటే దేవుని ఆత్మ అన్నాడు. ఒక బ్యాచ్ గ్రంథాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో 1వ వచనంలో ఉన్న దేవుడు, 2వ వచనంలో ఉన్న దేవుని ఆత్మ రెండు ఒకటే. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి లేడు. ఒక బ్యాచ్ తయారైంది, అబద్ధపు బోధ. పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు అసలు, దేవుడే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మే దేవుడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ కదా, కాబట్టి పరిశుద్ధాత్మే. ఇలాగ తప్పుడు బోధలు లోకంలోకి వచ్చారు. దేవుడు అనే మాట తండ్రి యొక్క దేవుడు 1వ వచనంలో, 2వ వచనంలో దేవుని ఆత్మ అన్నప్పుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకి పలు రకాల పేర్లు ఉన్నాయి. 1 దేవుని ఆత్మని, 2 పరిశుద్ధాత్మని, 3 యెహోవా ఆత్మని, ఆదరణకర్తని, పలు రకాల పేర్లు ఉన్నాయి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండేను అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. గ్రంథంలో చూస్తాం ఒకసారి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న సమయంలో దేవుని ఆత్మ క్రీస్తు ప్రభు మీద వచ్చి నిలిచింది. ఆ దినములలో గలిలయలో నుండి నజరేతునకు వచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు. నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచూ ఉండగా ఆకాశం చీల్చబడుటయు. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ పావురం వలె క్రీస్తు ప్రభువు మీద దిగి వచ్చాడు. దిగి వచ్చుట చూచెను. కాబట్టి క్రీస్తు ప్రభువు బాప్తిసం పొంది తడి బట్టలతో నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే పరిశుద్ధాత్మ ఆకాశం చీల్చబడి పావురపు ఆకారం వల్ల ఆయన మీద వచ్చి దిగొచ్చింది. ఎవరు దిగొచ్చింది? పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మార్కు గారు పరిశుద్ధాత్మ అన్నారు. మత్తయి తన సువార్త రచనలో ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు బాప్తిసం పొందినప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వల్లే అది సమాచారం. మార్కు గారు తన సువార్త రచనలో ఏమో యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అన్నాడు. మత్తయి గారు తన సువార్త రచనలో యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు దిగి వచ్చింది దేవుని ఆత్మ అన్నాడు. ఒకే సందర్భంలో ఇద్దరు వ్యక్తులు రాస్తూ, ఒక ఆయన పరిశుద్ధాత్మ అన్నాడు, మరొక ఆయన దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ.
కాబట్టి పాత నిబంధనలో దేవుని ఆత్మ సృష్టి నిర్మాణంలో తన పాత్ర పోషించాడు. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉంది. ఏం చేశాడు పరిశుద్ధాత్మ? యేసు ప్రభు సృష్టిని నిర్మాణం చేస్తూ ఉంటే యేసు ప్రభుకి సహకారిగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. భూమి, దానిలో ఉన్న మన్ను ఎంత కొలతలో ఉండాలో కొలుస్తున్నాడు. సముద్రాలలో ఉన్న జలాలు ఏ కొలతలో ఉండాలో కొలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆకాశాన్ని కొలవేస్తున్నాడు, జానతో కొలేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం, సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమిటి? యేసు ప్రభుకి సహాయం చేస్తున్నాడు, కొలతలేస్తున్నాడు పరిశుద్ధాత్మ. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, తన పుడిసిటిలో జనమును కొలిచిన వాడెవడు? తన పుడిసిటిలో జనమును కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశమును కొలచూచిన వాడెవడు? భూమి మీద మన్ను కొలపాత్రలో వేసి తూచిన వాడెవడు? రాసుతో పర్వతమును తూచిన వాడెవడు? తూనిక చేత కొండల్ని తూచిన వాడెవడు? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు సృష్టి నిర్మాణంలో? ఆయన పాత్ర ఏంటి? ఆయన పాత్ర ఏంటంటే కొలతలు వేస్తున్నాడు. భూమి మీద మన్ను ఎంత మేరకు ఉండాలి, సముద్రంలో జలాలు ఎన్ని లీటర్లు ఉండాలి, పుడిసిటితో కొలిచాడంట. జలాలు పుడిసిటితో, కొలపాత్రలతో మన్ను కొలిచాడు. త్రాసు పెట్టి కొండలు పర్వతాలను తూర్చాడంట, తొనికి రాళ్ళేసి. అంటే ఈ సృష్టి నిర్మాణము ఒక క్రమమైన పద్ధతిలో నిర్మాణం చేయబడింది. సృష్టి దానికి అదే పుట్టింది. అబద్ధం అది, సైన్స్ ఏది దానికి అదే పుట్టదు. దానికి అదే పుట్టితే ఒక క్రమము కానీ ఒక విధమైన ఏర్పాటు కానీ ఉండదు. ఈ సృష్టిని దేవుడు ఒక క్రమమైన నిర్మాణంలో ఆలోచన చేశాడు. క్రమమైన నిర్మాణంలో కృష్ణ ప్రభు కట్టాడు. క్రమమైన విధంగా కొలతలు చేశాడు పరిశుద్ధాత్మ. సృష్టి నిర్మాణంలో ముగ్గురు పాత్ర ఉంది. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. సంకల్పం చేసింది, ప్లాన్ పుట్టింది దేవుడి మనసులో. దానికి నిర్మాణం ఇచ్చింది కృష్ణ ప్రభు. భూమికి పునాదులు వేశాడు, దానికి కొలతలు వేసింది పరిశుద్ధాత్మ. అది సమాచారం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. త్రిత్వము ఆయన, ఈయన ఆయన, కలగూర వంటకం పనికిరాదు. అది ఎవరు ఏం చేశారో స్పెసిఫిక్ గా పరిశుద్ధాత్ముడు గ్రంథంలో తేటగా రాయించాడు. సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నుండి ఆలోచన వచ్చింది. ఆలోచన అయింది. కృష్ణ ఉన్నాడు సృష్టి నిర్మాణంలో. ఆయన భూమికి పునాదులు వేసినవాడు. మానవ జాతిని సృజించిన వాడు కృష్ణ ప్రభు. దేవుడు ఏం చెబితే దాన్ని జరిగించిన వాడు అనమాట. ఈ సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే కొలత చేశాడు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. దీంట్లో ప్రాముఖ్యంగా ఈ మహా సృష్టి అంతటికి ఓనర్ అనమాట. ఓనర్. అందుకని మోషే గారు ఆదికాండంలో దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఓనర్ పేరు చెప్పుకుంటూ రాయించాడు. అది సమాచారం. కాబట్టి దేవుడు సృష్టికర్త. ఆయన ఆలోచనలు ఈ సృష్టి. కృష్ణ ప్రభు ఎవరు? కృష్ణ ప్రభు కూడా సృష్టికర్తే. సృష్టిని నిర్మించిన వాడు దేవుడి ఆలోచన ప్రకారంగా. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్తే. సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు ఆయన సహకరించాడు, సహాయం చేశాడు. ఆయన పాత్ర ఆయన పోషించాడు. అదనమాట. దయచేసి గుర్తుపెట్టుకో, ఓనరు దేవుడు. అది సమాచారం. సృష్టి నిర్మాణంలో ముగ్గురు పాత్ర ఉంది. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. ప్రాముఖ్యమైన సమాచారం.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సంకల్పం చేసినవాడు. సంకల్పము దేవుని మనసులో పుట్టింది. క్రీస్తు మనసులో సంకల్పం పుట్టలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున, దేవుడు తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేసి, సంఘానికి తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే అండర్లైన్ చేసుకోండి. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన దేవుడు పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు ప్రభువు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఓన్ డెసిషన్. ఎవరిది? తండ్రి. క్రీస్తు ప్రభుది కాదు. క్రీస్తు ప్రభువే దేవుడు, తండ్రి, తండ్రి క్రీస్తు అనేవాడు. లేఖనాలు తెలియక మాట్లాడుకున్నాడు. అసలు ఈ మహాసృష్టిని సంకల్పించిన వాడు పరలోకమందున్న దేవుడు. మానవ జాతిని తన స్వరూపము, తన పోలికలో కలగజేసి తనతో పాటు నిత్యం పరలోకంలో ఉంచుకోవాలని ఆలోచన చేసిన వాడు కృష్ణ దేవుడు. సంకల్పం ఆయన మనసులో పుట్టింది. కృష్ణుడు మనసులో పుట్టులా. కృష్ణుడు దేవుని సంకల్పాన్ని జరిగించినవాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, అది సమాచారం, యేసుక్రీస్తు నందు నిత్య సంకల్పం చేశాడు. అది సమాచారం. ఎవరి యందు చేశాడు? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరి యందు? క్రీస్తు ప్రభువు నందు. అది క్రీస్తు నందు నిత్య సంకల్పం, శాశ్వతమైన సంకల్పాన్ని చేశాడు దేవుడు. సంకల్పం చేసిన వాడే, సంకల్పానికి విధేయత చూపినవాడు కృష్ణుడు. ఆయన అబద్ధం, త్రిత్వం, అది పెద్ద బూటకం. అది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సృష్టి నిర్మాణంలో 3 పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే, సృష్టి నిర్మాణంలో 3 పాత్రలు అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవత్వంలో వారి పాత్ర ఏంటి? దేవత్వంలో వారి పాత్ర ఏంటి? దేవత్వంలో వారి పాత్ర. ఒకటి, దేవుని పాత్ర ఏంటి? దేవుడు అనగానే మనకు ఒకటే గుర్తు రావాల్సింది తండ్రియకు దేవుడు. తండ్రియకు దేవుని పాత్ర ఏంటి? దేవత్వంలో. చూద్దాం లేఖనాల్లో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక మనం ఇందాక చదివాము, మరొక మారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సంకల్పము దేవునిది, అది సమాచారం. సంకల్పము దేవునిది. కాలాలు, సమయాలు నిర్ణయించేది దేవుడు. కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అని చెప్పాడే, ఆ కాలాన్ని, జరగవలసిన ఏర్పాటుని నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఏ కాలంలో యేసుప్రభుని భూమి మీద పంపించాలో, ఏ కాలంలో యేసుప్రభుని శిలువ మీద మరణం పొందేటట్లు ఏర్పాటు చేయాలో, ఏ కాలంలో ఆయన మృతులలో నుండి లేపాలో, ప్రతిదానికి సమయాన్ని కేటాయించింది ఎవరు? తండ్రి యొక్క దేవుడు. నా గడియ ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అన్నాడు యేసుప్రభు. పస్కా పండుగ సమయంలో
యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు ఫస్ట్ పండగకి వెళ్దాం పదా అంటారు. నేను రాను, నా సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అంటే. సమయం ఇంకా రాలేదు, గడియ ఇప్పుడు వచ్చింది అంటాడు. గడియ వచ్చింది, నా గడియ ఇంకా రాలేదు. ఆ గడియలు సమయాలు నిర్ణయించేది ఎవరు? దేవుడు, తండ్రి దేవుడు అనమాట. అంటే కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కృష్ణుడు స్వాధీనంలో కాలాలు సమయాలు లేవు. చదువుతాం గ్రంథంలో కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ 7వ వచనం. 7వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటే శిష్యులు అడిగారు, కాలములను సమయములను రాజ్యమును మరలా మాకు అనుగ్రహిస్తావా అని అడిగితే అప్పుడు అడిగాడు, వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడిగాడు. ఆయన అదిలో కాలములు సమయములు తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని. ఎవరి స్వాధీనంలో ఉంటాయంటే కాలాల సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ప్రభువా యేసు నీ స్వాధీనంలో లేవా? నా స్వాధీనంలో లేవు. ఒక ఆయన స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాడు, హెడ్ మాస్టర్. మరొక ఆయన మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. మ్యాథ్స్ టీచర్ పని ఏంటి? పిల్లలకి మ్యాథ్స్ చెప్పాలా. హెడ్ మాస్టర్ పని ఏంటి? హెడ్ మాస్టర్ పని ఏంటి? ఆయన స్కూళ్ళందరినీ టీచర్లందరినీ అసోసియేట్ చేయాలి, వాళ్ళని నడిపించాలా. వాళ్ళకి ఈ పీరియడ్ని కేటాయించి స్కూల్కి అందరినీ మెయింటైన్ చేయాలి హెడ్ మాస్టర్ పని అది. అలాగే ఎవరి పని వారికి కేటాయించినట్టు దేవుడి పాత్ర ఏంటంటే సృష్టి నిర్మాణానికి ముందు దేవత్వంలో దేవుడి పాత్ర ఏంటి? సంకల్పం అయింది. కాలాల సమయాలు స్వాధీనంలో పెట్టుకున్నది దేవుడు, కృష్ణుడు స్వాధీనంలో లేవు. మూడవది, ఎవరికి సింహాసనం ఇవ్వాలో, ఎవరిని సింహాసనం నుండి దించేయాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి అధికారం నుంచి దించేయాలో ఇది దేవుడి స్వాధీనంలో ఉంది, కృష్ణుడు స్వాధీనంలో లేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో దానియేలు దేవుని ప్రవక్త, దేవునికి ప్రియమైన వాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు జ్ఞాన బలమును కలిగిన వాడు, ఆయన నామము యుగయుగములు స్తుతినందును గాక, ఆయన యుగములన్నిటిను దేవుని నామము స్తుతింపబడును గాక, ఆయన కాలములను సమయములను అది సమాచారం. కాలం సమయం మార్చే యొక్క ఈ పాత్ర ఎవరిదన్నమాట? దేవుడి. రాజుల అధికారం ఎవరికి ఏ అధికారం ఇవ్వాడో రాజులను తోసివేయచ్చు నియమించుచూ ఉండేవాడు ఆయనే. వివేకములకు వివేకమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. అధికారము ఎవరికి ఏ అధికారం ఇవ్వాలో యేసు ప్రభు స్వాధీనంలో లేదు. ఎవరి స్వాధీనంలో ఉంది? తండ్రి స్వాధీనంలో ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో జెబెదయి కుమారుడు తమ తల్లిని వెంటబెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే ఆయన వాళ్ళ తల్లితో మాట్లాడిస్తున్నారు వాళ్ళు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో జెబెదయి కుమారుల తల్లి ఆయన యొద్దకు వచ్చి ఒక మనవి చెయ్యబోగా
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకని నీ రాజ్యమందు నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను మరి ఒకడు నీ ఎడం వైపునను కూర్చుంట సెలవిమ్మని అధికారాలు కోరుతుంది. యేసు, నువ్వు రాజ్యం చేస్తున్నావు కదా, రాజ్యం చేస్తావు నాకు తెలుసు. నీ కుడివైపున సింహాసనం మీద నా పెద్ద కుమారుణ్ణి, నీ ఎడవైపున సింహాసనం మీద నా చిన్న కుమారుణ్ణి కూర్చుండబెట్టుకో అన్నాడు. అధికారాన్ని మా ఇద్దరు బిడ్డలకి. మరి మిగతా 10 మంది ఏమైపోవాలా? మీ ఇద్దరు కొడుకులకి అధికారం ఇస్తే మిగతా 10 మంది ఏమైపోవాలా? వారి మధ్యలో భేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, అమ్మా నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు. ఒకడు నా కుడి వైపునను మరి ఒకడు నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా స్వాధీనంలో లేదు. తండ్రి ఎవరికి అది అనుగ్రహించునో అది వారికి చెందుతుంది అన్నాడు. కాబట్టి అధికారాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి దేవుని స్వాధీనంలో ఉన్నాయి, కృష్ణ ప్రభు స్వాధీనంలో లేవు. దేవునికి కృష్ణ ప్రభుకి వ్యత్యాసం తెలియకపోతే నీ భక్తి, నీ విశ్వాసము, నీ ఆరాధన, నువ్వు చేసే విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరికి చెందుతాయి? ఎవరికి చెందుతాయి? దేవుడు ఎవరు? ఆయన పాత్ర ఏంటి? ఆయన ఏం పోషిస్తున్నాడు? ఏ కార్యక్రమాలు జరిపిస్తున్నాడు? కృష్ణ ప్రభు ఎవరు? ఆయన పని ఏంటి? ఆయన ఏ కార్యక్రమాలు జరిపిస్తున్నాడు? ఆయన పాత్ర ఏంటి తెలియదు. కానీ ఆదివారం రాగానే బైబిల్ పట్టుకుని పోతాడు, కూర్చుంటాడు, ఆరాధన అంటాడు. ఆరాధన ఎవరు చేస్తున్నాడో కూడా తెలియదు. ఆ 2 గంటల సేపు కూర్చుంటాడు, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా. ఆ తర్వాత ఇంటికి వస్తాడు. అది భక్తి అనుకుంటాడు మనిషి. దేవత్వంలో ఎవరు ఏ పాత్రలో ఉన్నారో తెలియకోకుండా చేసే నీ భక్తి దేవుడు అంగీకరించుడు. కంటులాగండి. పరమంతున్న దేవుడు సంకల్పం ఆయనది, కళల సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అధికారం ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన స్వాధీనంలో. యేసు ప్రభు పిలాతు ఎదుట బోర్లో నిలబడ్డాడు. నిలబడితే పిలాతు అంటున్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను సిలువేయడానికి, శిలువ నుండి తప్పించడానికి నా స్వాధీనంలో ఉంది అన్నాడు పిలాతు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రి చేత నీకు అనుగ్రహింపబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదు అన్నాడు. నా మీద చేంజ్ చేసుకోవాలంటే తండ్రి నీకు అధికారం ఇచ్చి ఉండాలా అన్నాడు అన్నమాట. అంటే అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అధికారాలకి సుప్రీం ఎవరు? దేవుడు, అద్వితీయ సర్వాధిపతి దేవుడు. సర్వాధికారంలో అద్వితీయుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు యోహాను సువార్త 18వ అధ్యాయం, దాన్ని చూసుకుని అక్కడికి వెళ్తాం. దేవుడు అద్వితీయుడు. దేంట్లో అద్వితీయుడు? సర్వాధికారంలో అద్వితీయుడు. తనకు తానే సొంతైన అధికారం కలిగిన వాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం నుండి పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు అని ఆయన అడగగా, యేసు ఈ మాట చెప్పుచున్నావా, నీకు ఎవరైనా చెప్పారా అని అడిగాడు. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి? నీ స్వజనులు ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేం చేసితేనే అడుగగా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడు. అవును, కానీ రాజ్యం ఏ సంబంధమైనది కాదరేమో. కానీ అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుదా? నీవన్నట్లు నీ రాజుని. నేవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినను. కాబట్టి
అక్కడ సందర్భంలో అక్కడ జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకో, అధికారాలు దేవుని స్వాధీనం. దేవుడు అనుగ్రహిస్తేనే ఎవరి మీదైనా అధికారం వస్తుంది. కాబట్టి అధికారం దేవుని స్వాధీనంలో ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుండి దేవుని గురించి వర్ణిస్తూ పౌలు ఏమన్నాడంటే 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయ సర్వాధికారియకు సర్వాధిపతి శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అద్వితీయుడగు సర్వాధిపతి, సర్వానికి అధిపతి, సమస్తము పైన సొంతైన అధికారం కలిగిన వాడు దేవుడు. సొంతైన అధికారం, సొంత ఆయనకి ఎవరైనా అధికారం ఇస్తే అధికారం వచ్చేది కాదు. సొంతైన అధికారం. ఏం చేయదలుచుకుంటాడో అది చేస్తాడు ఆయన ఇష్టం. క్రీస్తు ప్రభు అలా కాదు. క్రీస్తు ప్రభుకి సొంతైన అధికారం లేదు. ఏం మాట్లాడాలో, ఏ క్రియలు జరిగించాలో అవన్నీ దేవుని చేత నేర్పింపబడి భూమి మీదకి వచ్చిన వాడు క్రీస్తు ప్రభు. సొంతంగా చేయడు. తండ్రి ఏం చెబితే దాన్ని చేస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రభుకి దేవునికి వ్యత్యాసం అన్నమాట. ఇది 3వ వ్యత్యాసం. 4వ వ్యత్యాసం. ఒకటేమో సంకల్పం దేవుడికి, 2 కాలాల సమయాలు దేవుడి స్వాధీనం, క్రీస్తు ప్రభు స్వాధీనం లేదు. 3 అధికారము. ఇది సొంతైన అధికారం. అద్వితీయ సర్వాధిపతి దేవుడు సొంతైన అధికారం. క్రీస్తు ప్రభు సొంతైన అధికారం లేదు. అందుకే చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, కుడి పార్శ్వమున నీ పెద్ద కుమారుడు, నీ ఎడమ పార్శ్వం నీ చిన్న కుమారుడు కూర్చుని నిల్చున్న అవసరంలో లేదు అని చెప్పేసి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత అంటూ ఉన్నాడు శిష్యులతో. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? శిష్యుల యొద్దకు. పరలోకమందును భూమి మీదను ఎవరిచ్చారు అంటే క్రీస్తు ప్రభుకి ఇవ్వబడిన అధికారం ఉంది, సొంతైన అధికారం లేదు. అది సమాచారం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకప్పుడు మనుషులందరినీ, మానవ అంతరంగాల్ని పాపం ఏలుబడి చేసేది. అపవాది మనుషుల్ని పాపం చేయించి వాడిని బందీకాణాల్లో పెట్టుకుని లాక్ చేసేసాడు. వాడు లోక రాజ్యాలన్నింటినీ అపవాది తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. యేసు ప్రభు వచ్చి కల్వరి శిలువలో వాడిని ఓడించి వాడి చేతిలో బందీలుగా ఉన్న మానవ జాతిని తన మరణం ద్వారా విడిపించాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు అపవాదిని ఓడించి మానవ జాతిని విడిపించాడో అప్పుడు క్రీస్తు ప్రభు గెలిచాడు. లోకరాజ్యాలని గెలిచాడు. దేవుడు ఏం చేశాడంటే చనిపోయిన క్రీస్తుని, సమాధి చేయబడిన క్రీస్తుని 3వ దినాన తిరిగి లేపాడు. నువ్వు గెలిచావు, లోకరాజ్యాలన్నీ నీ స్వాధీనం చేస్తున్నాయి ఇప్పుడు అని దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపి సర్వాధికారాన్ని అప్పగించాడు. ఈ సత్యం నీకు తెలియకపోతే యేసు ఎవరో నీకు అర్థం కాదు. యేసు ఏమై ఉన్నాడో నీకు అర్థం కాదు. కాబట్టి లేఖనాలు చూస్తాం, ముందుకెళ్దాం. ఒక 10 నిమిషాలు వాక్యాన్ని మాట్లాడుకొని బ్రేక్ తీసుకుందాం. మరలా గుర్తు పెట్టుకొని మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు ఈ లోక రాజ్యాలన్నీ అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నాయి. వాడు మనుషుల్ని పాపం చేత బంధించేశాడు, జైల్లో వేశాడు, ఖైదీలుగా పెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో
అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ లోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో చూపించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీద యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నింటినీ మహిమ అంతా వాడిని చూపించి యేసు ప్రభుకి చూపించి సాగిలపడి నా పాదాల మొక్కు, నాకు నమస్కారం చేయి, నీకు ఇస్తానని ఆయనతో చెప్పి ఏమైంది? ఇవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరిచ్చారు వాడి స్వాధీనంలోకి? గుర్తుపెట్టుకో, దేవుడు మనుషుల్ని అపవాది స్వాధీనంలోకి పంపలేదు. దేవుడు పంపడు. మనుషుడే స్వతహాగా దురాశపరుడై శరీర కోరిక నెరవేర్చుకోవడానికి తాపత్రయపడతాడో అప్పుడు పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతివాడు అపవాది స్వతంత్రం. దేవుడు ఎవరిని అపవాది స్వాధీనంలోకి పోరా అని చెప్పడు, అని పంపాడు. మనుషుడే స్వతహాగా పాపం చేస్తాడు. ఒకడు పాపం చేశాడంటే వాడిని పాపానికి నడిపించింది వాడి శరీర దురాశే కానీ దేవుడు కాదు. అటుకుండా అపవాది కూడా కాదు. నీ అంతకు నీవే స్వతహాగా, నీ స్వకీయంగా, నీ లోపల పుట్టే దురాశను బట్టి నువ్వు పాపం చేస్తావు. ఎప్పుడైతే పాపం చేస్తావో పాపం చేసిన వాడు అపవాది సంబంధం అయిపోయాడు. అలాగే భూమి మీద పుట్టిన ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేక అపవాది యొక్క స్వాధీనంలో ఉండిపోయాడు అనమాట. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, స్వతహాగా మనుషులు అపవాది యొక్క కనుసైగల్లోకి వారి బందీకరణలోకి వెళ్ళారు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై అన్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు దేవుడి చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు అది స్వకీయ దురాశ, నీ సొంతైన దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. గుర్తుపెట్టుకో. భార్యాభర్తల దాంపత్య జీవితం మరి శరీర సంబంధమైన దాంపత్యం, అది దురాశ కాదు, ఆశ. వేరే భార్యను ఆశించడం అది దురాశ. దుర్నీతి సంబంధంగా ఆలోచన చేయడం దురాశ. నీతిగా ప్రవర్తించడం దురాశ కాదు. కాబట్టి మనుషుడు ఏం చేశాడంటే స్వకీయమైన దురాశ, తన అంతరంగంలో పుట్టినది చెడు ఆలోచన. మనసులో పుట్టింది చెడ్డ చూపు, కన్ను చెడిపోయింది వాడికి. కాబట్టి ఏం జరిగిందంటే స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని. అది సమాచారం. లోపల పుండు పుట్టింది. ఎక్కడ పుట్టింది పుండు? మనసులో పుట్టింది. ఆ మనసులో పుట్టిన పుండు సమయం కోసం ఎదురు చూసింది. సమయం దొరికింది, పాపం చేశాడు. పాపం చేసిన వాడు అపోహ సంబంధి. అది సంబంధం. ఇలా మనుషులందరూ స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడి పాప బందీకాలంలోకి అపవాది యొక్క చెరసాలలోకి వెళ్ళారు. ఇప్పుడు కృష్ణుడు అపవాదిని బోధించాలి. వారి బందీకాలంలో ఉన్న మానవ జాతిని విడిపించాలి. వారి బందీకాలంలో ఉంది మానవ జాతి మొత్తం. ఆ బందీకాల గేట్లు వేసాడు వాడు. గేట్లు వేసేసి కాలం జోలు పెట్టుకొని యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు అంటున్నాడు, ఇలాగ రాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, నా పాదాలు మొక్కు, నీకు ఇచ్చేస్తా. నీ పాదాలు మొక్కేది కాదు, నా పాదాలతో నీ తల చితక తొక్కి మానవ జాతిని వినిపిస్తా. అది కృష్ణ ప్రభు యొక్క సవాల్ అన్నమాట. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకో, అపవాది బందీకాండంలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి కృష్ణ ప్రభు కల్వరి శిలువ వరకు
పాపం చేయకుండా బతికాడు. యేసు పాపం చేశాడు అనుకో, బందీకాణంలోకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ బందీకాణంలోకి వెళ్ళకోకుండా బందీకాణంలో ఉన్న వారిని విడిపించాలంటే పాపాన్ని గెలవాలా. కాబట్టి కృష్ణుడు శరీరంలో శోధన గెలిచాడు. 2 పాపాన్ని గెలిచాడు. జీవితానుభవంలో పాపాన్ని గెలిచాడు. కల్వరి శిలువలో అపవాదిని గెలిచాడు. హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ పత్రిక 2:14లో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ ప్రభువుకు సర్వాధికారం ఎప్పుడు వచ్చింది? అపవాదిని ఓడించిన తర్వాత వచ్చింది. హెబ్రీ పత్రిక 2:14లో, కాబట్టి ఆబేలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వారి, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయడానికి 2:14 హెబ్రీ పత్రిక, తన మరణం ద్వారా నశింప చేయడానికి జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొనవచ్చు. ఇష్టమంటారు. కాబట్టి క్రీస్తు శరీరధారి అయ్యాడు. శరీరధారి అయ్యింది మళ్ళా సుఖాలు అనుభవించడానికి కాదు, మళ్ళా సుఖభోగాలతో భౌతిక సంబంధమైన వాటితో తులతూగడానికి కాదు. వాస్తవానికి ఏదైనా తోటలో ఆరంభించాడు అపవాది మానవ జాతి మీద విజయం. వాడిని ఓడించాలా. వాడి బందీకాణంలో ఉన్న మానవ జాతిని, దేవుని పిల్లల్ని విడిపించాలంటే ఏ శరీరంతో మానవ జాతి పాపం చేశారో ఆ శరీరంలో కృష్ణుడు భూమి మీదకి వెళ్ళాలా. ఇలాగ నిర్ణయించింది ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు వచ్చి కల్వరి శిలువలో అపవాదిని ఓడించి వాడి బందీకాణంలో ఉన్న మనుషుల్ని విడిపించాడు. గేట్లు ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే గేట్లు ఓపెన్ అయ్యాయో సువార్త ప్రకటించడానికి అపోస్తలులు లోకంలోకి వెళ్ళారు. క్రీస్తు రాజయ్యాడు. మిమ్మల్ని బంధించిన అపవాదిని యేసు ప్రభు శిలువ మరణంలో ఓడించాడు. దేవుడు ఆయన 3వ దినంలో తిరిగి లేపి సర్వాధికారం అనుగ్రహించాడు. మత్తయి సువార్త 28:18. ఇప్పుడు చదవండి. కడుపుతుంది. అపోస్తలులు సువార్త ప్రకటిస్తారు. అది సువార్త అంటే నీకు ఉద్యోగం వస్తుంది సువార్త కాదు. నువ్వు 10th పాస్ అవుతావు, ఇంటర్ పాస్ అవుతావు, డిగ్రీ, ఉద్యోగం, సువార్త కాదు. నిన్ను బంధించిన అపవాదిని కృష్ణుడు ఓడించాడు. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు, అదనమాట, పరలోకమందు భూలోకమందు, భూమి మీద అప్పుడు అధికారం ఎవరిది? భూమి మీద అపవాదిని. ఇప్పుడు కృష్ణుడు, అదే క్రీస్తు రాజు అయ్యాడు. యేసు రాజు అని అంగీకరించి బాప్తిసం పొందితేనే మనుషుడికి రక్షణ. గుర్తుపెట్టుకో. యేసు దేవుడు కరెక్టే, కాదనట్లేదు. కానీ ప్రస్తుతం ఆయన ఏమై ఉన్నాడు? నువ్వు ఏం విశ్వసిస్తే ఆయన మీద రక్షింపబడతావు. అక్కడ అంటున్నాడు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు అప్పగింపబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులు నాకు నేర్పించానో ఆ సంగతులన్నీ వారికి తెలియజేయండి. సదాకాలం నేను మీతో పాటు ఉన్నాను అన్నాడు. కాబట్టి కృష్ణప్రభు యొక్క పునరుత్థానం తర్వాత సర్వాధికారం పొందాడు కృష్ణప్రభు. ఆ అధికారం ఇచ్చింది ఎవరు? అపోస్తలుల కార్యాలు 2:36 మొదటి ప్రసంగంలోనే అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. చదువు రాయబడింది. అపోస్తలుల కార్యాలు 2:36 మొదటిగా 23వ చదువుతాం, తర్వాత 36వ చదువుతాం. అపోస్తలుల కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, అది అన్నమాట భవిష్యత్ జ్ఞానం, ఫోర్ నాలెడ్జ్, ముందుగానే సమస్తాన్ని ఎరగగలిగిన వాడు దేవుడు.
కృష్ణకు కూడా తెలుసు ఆ మాటకు వస్తే. దేవుడు తన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించుకుంటుట అసాధ్యం. ఎందుకు? పాపం చేయలేదు. పాపం చేస్తే మరణం బంధిస్తుంది. అందుకే మనుషులంతా మరణ బంధకాల్లో ఉన్నారు, మరణ దోషం కింద ఉన్నారని చదివాం మనం. కృష్ణుడు పాపం చేయలేదు. మరణం ఆయన్ని బంధించుకుంటుట అసాధ్యము కనుక మరణ వేగం తొలగించి దేవుడు ఆయనను లేపెను. అది దేవుడు లేపాడు, గుర్తుపెట్టుకో. కృష్ణుడు లేలా. లోకంలో ఏం జరుగుతుందంటే ఈ రోజున సువార్త ప్రకటించేవాడు ఏసే తిరిగి లేచాడు, వాడు ఏసు తిరిగి లేలా. యేసు తిరిగి లేవడానికి శక్తి కావాలా? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి యొక్క. దేవుని శక్తి కృష్ణ ప్రభువుని లేకుంది. విశ్వాసం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కృష్ణ పునరుద్ధానం కదా. పునరుద్ధానానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క నుండి. విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలా. అది మొదటి కొరింథీ 2:4 చెప్పింది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవడం, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలండి. ఎక్కడ దేవుని శక్తి? చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపడంలో దేవుని శక్తి ఉంది. చనిపోయిన కృష్ణుని దేవుడు మృతులలో నుండి లేపాడు. 36 మీరు సిలువేసిన యేసునే, అపోస్తలుల కార్యములు 2:36. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని. కాబట్టి దేవుడు లేపాడు. ఏం చేశాడు అనమాట? దేవుడు కృష్ణుడు మృతులలో నుండి లేచి 3 లోకాల ఆధిపత్యాన్ని అనుగ్రహించాడు. ఒకటి, ఆ లోకం మీద యేసు ప్రభు అధికారి. 2, భూలోకం మీద అధికారి కృష్ణ ప్రభు. 3, పాతాళ లోకం మీద అధికారి కృష్ణ ప్రభు. 3 లోకాల ఆధిపత్యము, అధికారము కృష్ణ ప్రభు స్వాధీనం చేయబడింది. వచనం చూసి మనం ప్రయత్నిస్తున్నాం. పాతాళం మీద అధికారము కృష్ణ ప్రభుత్వం గ్రహించాడు దేవుడు. ప్రకటన గ్రంథం 1:18 ఉదయం చదివాం మనం మరొకసారి. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు. తాళపు చెవి అంటే అధికారం. తాళపు చెవి అంటే అధికారం. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి కృష్ణ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు సొంతైన అధికారం కలిగిన వాడు, కృష్ణుడు సొంత అధికారం లేనివాడు. దేవుడు అనుగ్రహిస్తేనే అధికారం వస్తుంది. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. మళ్ళా వచ్చి దేవత్వంలో కృష్ణ ప్రభు పాత్ర ఏంటి అనేది మనం కొద్దిగా చూసి ముగించుకుంటాం.